రాబోయే సార్వత్రిక ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే జక్కంపూడి రామ్మోహన్ రావు తరహాలోనే అభివృద్ధి చేసి చూపిస్తానని రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ అన్నారు. మంగళవారం ఉదయం కడియం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన జక్కంపూడి రామ్మోహన్ రావు హయాంలోనే అభివృద్ధి జరిగిందని, నర్సరీలు కానీ, రోడ్లు కానీ, ఇండస్ట్రీలు కానీ జక్కంపూడి హయాంలోనే అభివృద్ధి జరిగిందని అన్నారు. ఆయన అనుయాయుడిగా పనిచేస్తున్న తనకు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం ఉందని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనను గుర్తించి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ తనకు కేటాయించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇతర అభ్యర్థులు స్థానికేతరులని ఎలక్షన్ల తర్వాత వారి దారి వారు చూసుకుంటారని, తాను మాత్రం స్థానికంగా ఉండి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాళ్ల రాజకీయం జరుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోని కేంద్రంలోని గెలిపించి సంక్షేమం దిశగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అలాగే మాకు మిత్రపక్షాల్లో ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి అడ్రస్ చెప్పండి, ఒత్తిడి మీద ఉన్నారండి. అలాగే మాకు ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ 4 పార్టీలు అలాగే ప్రజా సంఘాలు కలిపి మేము ఇండియా కూటమిని ఏర్పడటం జరిగింది. ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థులను అలాగే కొన్ని చోట్ల మేము ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులను పరస్పరము సహకరించుకుంటూ మద్దతు ఇచ్చుకుంటూ మేము ముందుకు వెళుతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన ఈ సమావేశానికి సిపిఐ నగరాధ్యక్షులైనటువంటి శ్రీ కొండలరావు గారు ఇచ్చేశారు. వారు కూడా వారి యొక్క అభిప్రాయం చెప్తారు. ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రజలు ఆలోచన చేసి రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయండి. ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అని కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ చేసిన చిన్న పొరపాటు గురించి మన రాష్ట్రంలో అయింది. దాన్ని సరిదిద్దుకునే అవకాశం మీరు కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ ప్రశ్నలో అంటే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు సంసిద్ధంగా ఉంటే ఆయన ఢిల్లీలోనే ప్రకటించారు, మన రాష్ట్రంలో కూడా కాదు. అంచేత మనకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ రావడానికి మనమంతా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు మన కాంగ్రెస్ అంటే మన తాతల తండ్రుల కానించి పూర్వకానికి జాతీయ పార్టీగా మనం ఇప్పుడు కూడా గుర్తించాం. అలాంటి పార్టీ ఈరోజు చిన్న పొరపాటు వల్ల మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం పక్కన పెట్టడం జరిగింది. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ, ఎందుకంటే పేద ప్రజలకైనా సరే, రైతులకైనా సరే, బలుగు వర్గాలకైనా సరే పార్టీ కాంగ్రెస్ అంటే కార్మికుడికి పుట్టిన పార్టీ. ఆ పార్టీకి అనుబంధంగా ఈరోజు మా జాతీయ నాయకులు దేవాలయ పరిణామాలు నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు చేసినప్పటికీ, అలాగే వైసీపీ ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన తీసుకోవడం, ఈ 2 పార్టీలు కూడా బ్రిటిష్ చేసి కార్మికుని ఎక్కడ తొక్కాలంటే తొక్కించి అలా రైతు కోట్లు కూడా కొట్టిన పార్టీలు ఇవాళ మళ్ళీ మన అధిష్ఠిత కాంగ్రెస్ పార్టీ ఎదరకొచ్చి 175 సీట్లు కూడా పోటీ చేసి 85 కూడా చెప్తారు. అట్లే 25 ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎదరకొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సిపిఐ, సిపిఎం కూడా, ఎందుకంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ ఈ పనులు కూడా మా పార్టీ కూడా సిపిఐ పార్టీ, నేషనల్ పార్టీ, సిద్ధాంత పార్టీ కాబట్టి మద్దతిచ్చి ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ పూర్వం రోజులు తీసుకురావడానికి మీ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కష్టపడాలా. అలాగే అందులో భాగంగా రాజమండ్రిలో బలమైన సిపిఐ పార్టీకి ఈ రోడ్లోను, బొంగుల్లో కానీ, డబ్ల్యూఎస్ కానీ, ఎనకొండ
2000 కుటుంబాలు ఇంచుమించి మా పార్టీ ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఆ 2000 కుటుంబంలో కూడా మేము మాట్లాడుకొని ఈ ఓట్లు పడినట్టుగా మేము కూడా కష్టపడతాము. అలాగే వాటలు వేసుకుని కూడా మా నియోజకవర్గంలోనూ నియోజకవర్గానికి కూడా మా పార్టీగా తిరుగుతాము. మళ్ళీ పాత రోజులుగా ఎందుకంటే కూర్చున్న సీనియర్లు కాంగ్రెస్ నాయకులు పూర్వంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ పాత రివాజులు ఎలాగైతే ఉందో కాంగ్రెస్లో మనం గాడిలో పెట్టి మురళీధర్ గారిని మనం నెక్కించుకొని మళ్ళీ పాత మనకి ఎందుకంటే పాత ఇప్పుడు ఉన్నారు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఎక్కిన తర్వాత గేట్ అవతలకి వెళ్ళాకే మనకు కూర పడుతుంది వాళ్ళు. అలాగే మన అందరం కష్టపడి మురళీధర్ గారిని నెక్కించుకుంటే మనం ఎల్లక్కడ ఫోన్ చేసి మన ఇక్కడికి వస్తారు అతను. ఎందుకంటే మన్నాడు కార్మికుడే అతను కూడా. అది కానీ అతనికి అందరం కూడా పనిచేసి పూర్వం వైభవం తీసుకొస్తారనేసి అందరూ కోరుకుంటూ మేము కూడా ఈ ఎలసన కూడా ఎలసన అయిన దాకా కూడా మా పార్టీగా రాజమండ్రిలో బలంగా పనిచేసి అతని ఈ విజయం సాధించాలనేసి కోరుకుంటూ 58 ధన్యవాదాలు ఇచ్చారు. పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పాత వైభవం తీసుకురావాలనే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన పట్టుదల వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అర్థం గుర్తుగా వేయాలని నిర్ణయం ఉన్నారు. దాని గురించి కొంచెం కట్టబడితే మన మురళి గారు ఎమ్మెల్యే అసెంబ్లీని పంపే అవకాశం ఉంది. అందుకు కాబట్టి అసెంబ్లీ స్థానానికైనా జక్కంపూడి అనుసరుడిగా ఉండి గతంలోని ఇవాళ పార్టీ గుర్తించి ఆయనకు ఒక టికెట్ ఇచ్చారు. దాంతోపాటు సీనియర్ నాయకులు మన తాడాల కొండరాజు గారు, అలాగే రాజు గారు, వెంకన్న గారు, కొండమరావు గారు, వీళ్ళందరూ